నమస్తే. ప్రస్తుతం మనం చైతన్యపురి పక్కన అయితే ఉన్నాం. ఏదైతే మూసి సమీపంలో ఉన్న ఇల్లులన్నిటి కూడా హైడ్రా తరపున అయితే నోటీసులు ఇచ్చారని చెప్పేసి అంటా ఉన్నారు. మార్క్ పెట్టేసే పోతాయని చెప్పిన ఈరోజు అటు స్థానికులు కూడా తీవ్ర ఆందోళన అయితే చేస్తున్నారు. సో వాళ్ళకు మద్దతుగా ఈరోజు బీజేపీ పార్టీ నుండి అటు ఎంపీ ఈటల రాజేందర్ గారు కానీ, అటు ఎమ్మెల్యే గారు కానీ, ఎలిటి మహేశ్వర్ రెడ్డి గారు కానీ, ఇంకోటి మహిళా మోర్చా నాయకురాలు గీతా గారు అయితే ఉన్నారు. మాట్లాడదాం మరి ఏం చెప్తారని. మేడం, ఏదైతే చూసుకుంటే ఈ హైడ్రా అనేది గత 2 నెలలుగా పేదవాళ్ళనే పీడిస్తూ ఉంది. అటు పెద్ద పెద్ద నాయకులను పక్కన పెట్టేసి పేదవాళ్ళ మీదే పడుతూ ఉంది హైడ్రా. సో ఏం చెప్తారు మేడం, ఈరోజు మీరు ఇక్కడికి రావడం జరిగింది? నమస్తే అండి అందరికీ. ఈరోజు పొద్దున్న 9 o'clock నుంచి కూడా మేము గ్రౌండ్లో మొత్తం అన్నీ తిరుక్కుంటూ వస్తున్నాము. నిన్న చైతన్యపురి నుంచి ఇక్కడ వీళ్ళందరికీ కూడా నోటీసులు ఇవ్వడము, అంటే నోటీసులు కూడా ఇవ్వలేదంట, డైరెక్ట్ వచ్చేసి మీ ఇండ్లు పోతాయి, శనివారం ఆదివారం మేము ఖాళీ చేపిస్తామని సర్వే చేయడము, వచ్చి సాటర్డే సండే మేము తీసేస్తామని చెప్పడంతో వాళ్ళు నిద్రలు కూడా పోలేదంట. నైట్ అంతా నిద్ర పోకుండా పొద్దున స్నానాలు లేవు, టీలు లేవు, టిఫిన్లు లేవు, ఏం లేవు, స్నానాలు కూడా మొత్తం మాతోనే ఉన్నారు ఈరోజు పొద్దున్న నుంచి. అక్కడ సత్యనగర్ జనప్రియ కూడా అక్కడ కూడా వెళ్ళొచ్చాము. వాళ్ళు కూడా అసలు అంటే రాత్రికి మేము పడుకుంటే వచ్చి తీసేస్తారా, మా ఇండ్లు ఉంటాయా రేపు పడుకుంటే అన్న భయంతో వాళ్ళు ఉన్నారు. మనకి కోవిడ్లో ప్రకృతి విలయం ఎలా అయింది, కోవిడ్ వచ్చింది, కరోనా వచ్చి ఎట్లా జీవితాలను తీసుకుపోయిందో, వీళ్ళు ఇప్పుడు ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి గారు చేసిన వికృత చేష్టల వల్ల రాత్రికి హార్ట్ అటాక్లు వచ్చే ప్రమాదం ఉంది మనుషులకు. అంటే ఇట్లా సామాన్య ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారా రేవంత్ రెడ్డి గారు? ఎందుకు మరి అదే ఉన్న వాళ్ళ జోలికి ఎందుకు వెళ్ళట్లేదు? వాళ్ళకి మాత్రం స్టే ఇవ్వడానికి దానికోసం అని టైం ఇస్తున్నారు. సోదరుడు కానీ వాళ్ళకి స్టేలకు టైం ఇచ్చి వాళ్ళ ఆపే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? సామాన్య ప్రజల మీద ఎందుకు పడుతున్నారు? అంటే సామాన్య ప్రజలకు ఎవరు లేరనుకుంటున్నారా? వాళ్ళు ఓట్లు వేస్తే గెలవలేదా? మీరు వాళ్ళకి ఓట్లు లేవా? లేకపోతే వాళ్ళు వేరే దేశం నుంచి వచ్చి ఇక్కడ కబ్జా చేసుకున్నారా? వాళ్ళు కొనుక్కున్నవే కదా, వాళ్ళు పైసా కూడా పెట్టుకొని ఉసెలతాలు అమ్ముకొని ఎంత కష్టం చేసుకుంటే సామాన్య ప్రజల యొక్క జీవిత కళ ఇల్లు. అదే ఉన్న వాళ్ళకు ఒక 10 ఉంటాయి ఇండ్లు, ఒకటి పోతే వాళ్ళకి ఏం నష్టం కాదు. కన్వెన్షన్లు ఉంటాయి, వాళ్ళకి ఆస్తులు ఉంటాయి, 100 కోట్లు ఉంటాయి. అయినా వాళ్ళు కూడా బాధపడ్డారు, ఆ టైంలో తీసేసిన టైంలో బాధపడ్డారు. మరి వీళ్ళు సామాన్య ప్రజలు ఎంత బాధపడతారు? వాళ్ళ జీవితమే పోయినంతగా బాధపడుతున్నారు. మరి అలాంటి వాళ్ళకి అండగా ఎవరు లేరు అనుకుంటున్నారా? భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోదు. దీనికోసం మేము ఇక్కడ మాత్రం ఎవరిని రానియము, వీళ్ళందరికీ అండగా ఉంటాము. అందుకోసం పొద్దు నుంచి ఇక్కడ ఎంపీ గారు ఇక్కడే ఉన్నారు, వారితో పాటు మేమందరం ఉంటాం. ఎవరిని రానియం, వీళ్ళకి ఏం కానీ అండగా ఉంటాం. కూడా భయపడతా ఉన్నారు. మేమైతే ప్రతి శనివారం ఆదివారం కూల్చుడు పెట్టుకుంది ప్రభుత్వం, మాకు శనివారం ఆదివారం వస్తేనే భయం అవుతా ఉందని చెప్తాను. ఇందుకు చాలా మంది ఇంతో మాట్లాడుతుంటే భయపడతా ఉన్నారు. సో మరి అయితే ప్రభుత్వం చెప్పిన గ్యారెంటీలన్నీ పక్కన పోయినాయి, ఈ హైడ్రా ఒకటి తీసుకొని వచ్చి అంటే ఇదంతా డైవర్షన్ చేస్తున్నట్టే అనిపిస్తుంది. అంతే కదా, కరెక్ట్గా కల్లుబొల్లి మాటలు చెప్పి, మాయ మాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టి గదెనెక్కి కూర్చున్న తర్వాత 6 గ్యారెంటీల మాట కాదు కదా, అసలు ఏవి కూడా ఇవ్వకుండా అవన్నీ పక్కన పెట్టి ప్రతి ఒక్కరికి మోసం చేసే మాటలు చెప్తారు కానీ మాత్రం అభివృద్ధి మాత్రం గడప దాటనీయలేదు ఇంతవరకు. ఇప్పుడు కాదండి, గత 70 ఏళ్ళ పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా చేసిందా? ప్రజల గురించి ఆలోచించిందా? ఇంతవరకు కూడా ఏం ఆలోచించలేదు. ఇప్పుడు కూడా ఆలోచిస్తున్న నమ్మకం కూడా ఎవరికి లేదు. సరే, మీరు 6 గ్యారెంటీలు ఇవ్వకపోయినరు, ఉన్న వాళ్ళ ఇళ్ళ నుంచి ఎలగొట్టడం ఏంది, ఉన్న ఇల్లు కూల్చడం ఏంది? వాళ్ళు ఏమైనా ఇచ్చిండ్రా? కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందా ఈ ఇల్లు? లేకపోతే కబ్జాలు చేసిండ్రా వీళ్ళేమన్నా? మరి ఎందుకు, దేనికోసం కూలుస్తారు, ఎందుకు ఎలగొడతారు? తప్పకుండా భారతీయ జనతా పార్టీ నుంచి ప్రతి ఒక్కరు తరలి వస్తున్నారు. ఉన్న ఎమ్మెల్యేలు అందరూ వస్తున్నారు, ఎంపీలు అందరూ వస్తున్నారు, ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ వస్తున్నారు. ఇక్కడ మాత్రం ఎవరిని కూడా ఏ ఇంట్లో కూడా ఏలు పెట్టనిచ్చేది లేదు, ఎవరిని కూడా కదలనిచ్చేది లేదు. మేమందరం ఇక్కడే ఉంటాము, రాత్రి పగలు వీళ్ళతోనే ఉంటాము. ఎవరికి కూడా అన్యాయం జరగకుండా మేము చూసుకుంటాం. భారతీయ జనతా పార్టీ తప్పకుండా వీళ్ళందరికీ అండగా ఉంటుంది. థ్యాంక్ యూ.